చూడండి ఇది విలేజ్లోకి వెళ్తుంది అనమాట. ఈ రోడ్ వచ్చేసి చిన్నగా బ్యాక్వర్డ్ ఉంది, విలేజ్కి వెళ్తుంది. గర్ల్స్ హాస్టల్ బ్యాక్ సైడ్. వాటర్స్ ఇవన్నీ క్వార్టర్స్ అన్నమాట. ఈ జెన్కో వాళ్ళ క్వార్టర్స్ అన్నట్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టోటల్ క్వార్టర్స్ ఇవన్నీ. ఈ పెద్ద ప్రాజెక్ట్కి ఇవన్నీ క్వార్టర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో చిన్న చిన్న క్వార్టర్స్ ఉంటాయి. ది బెస్ట్ లొకేషన్ ఎవర్ హెడ్. ఇవన్నీ అప్పట్లో ఈ డ్యామ్ కట్టడానికి వచ్చిన వర్కర్స్కి ఇచ్చిన ఈ ఇల్లు అన్నమాట. ఇవన్నీ అప్పట్లో వాడారు, ఇప్పుడంతా మోసపోయాయి. మరియు కొన్ని ఇల్లులు మాత్రం బాగానే ఉంటాయి ఇంకా. ఎస్ ఎస్. కానీ ఏంటంటే విచిత్రం, ఇంత పచ్చని ఏరియాలో ఉండడం ఎంత ఆరోగ్యకరం చెప్పండి. ఈ పచ్చని ఏరియాలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు కట్ చేసేస్తారు, చిన్న మొక్కలన్నీ నాటుతారు. సేమ్ కేరళలో ఉన్నట్టుంది కదా ఫ్రెండ్స్. కేరళకు వచ్చినట్టు ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఇది శ్రీ శివదత్త షిరిడి సాయి సంస్థాన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గరనే ఇది కూడా. ఇదంతా పూజంపాడ్ నియర్ బై డ్యామ్ అన్నమాట. ఇక్కడే అప్పుడప్పుడు మేము సత్యనారాయణ పూజ చేపిస్తాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ బాగుంటుంది, ఏదైనా మొక్కుకుంటే పెట్టి జరిగిపోద్ది. చూడండి చిన్న చిన్న రోడ్స్ చక్కగా ఉంటుంది. ఇది శివాలయం, రామాలయం మరియు కొన్ని వివిధ గుడులు ఉంటాయి ఇక్కడ, అంటే చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన శివాలయం అన్నట్టు. శివరాత్రి రోజు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నమాట ఇక్కడ జాతర. ఇది శివాలయం పోచంపాడు. చూడండి చాలా మంచి లొకేషన్. ఎప్పుడైనా మీకు ప్రశాంతత కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి రామాలయం, ఇది రామాలయం అన్నట్టు, రాముని గుడి. వచ్చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయండి. అబ్సల్యూట్లీ లవ్ మ్యారేజెస్ చాలా జరుగుతాయి. అంతా చూసుకోగలరు. ఇదంతా మన గంగా వాటర్ ఫ్లోయింగ్, గోదావరి సారీ, మనం గంగా అంటాము, గోదావరి నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది అనమాట. అక్కడ డ్యామ్ నుంచి ఇటు వదులుతారు, అది మహారాష్ట్ర నుంచి వస్తాయి. చూసుకోవచ్చు, చాలా మంచి ప్రదేశం, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి ఇక్కడ వంటలు చేసుకోవచ్చు. వాటర్ ఫ్లో ఇది 2 పాయలుగా విభజిస్తాయన్నమాట. ఇది 2 పాయలు అయితే అక్కడ నుంచి డ్యామ్ నుంచి వచ్చి ఇది మధ్యలో ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల నుంచి అటువైపు ఇటువైపు 2 వైపులు 2 పాయలుగా నీళ్ళు విభజిస్తాయి అన్నట్టు. ఇక్కడ చాలా మంచి లొకేషన్ అండి.